ఒక సాయంత్రం ఆకాశం నారింజ రంగులో మెరుస్తూ ఉండగా చిన్న వినాయకుడు తన తల్లి పక్కన కూర్చున్నాడు. అమ్మా, ఈరోజు నాన్నని చూశాను. ఆయన మడలో ఉన్న పాము ఎంత పెద్దగా ఉందో. అది నన్ను భయపెట్టింది. నాన్న ఎందుకు అలాంటి భయంకరమైన పాముని ధరించాడు? నా బుజ్జి వినాయక, నువ్వడిగిన ప్రశ్న చాలా గొప్పది. ఆ పాము పేరు వాసుకి. అది కేవలం పాము కాదు, నీ నాన్న చేసిన గొప్ప త్యాగానికి గుర్తు. త్యాగమా? ఏం జరిగింది అమ్మా? చాలా కాలం క్రితం దేవతలు రాక్షసులు కలిసి సముద్రాన్ని మధించారు. అందులో అమృతం, రత్నాలు, కామధేనువు లాంటి ఎన్నో అద్భుతాలు వచ్చాయి. కాని వాటితో పాటు ఒక భయంకరమైన విషం కూడా వచ్చింది, హాలాహలం. ఆ విషం అంత శక్తివంతమైందో తెలుసా? ఒక్క చుక్క భూమిపై పడినా సర్వనాశనమవుతుంది. దేవతలు రాక్షసులు భయంతో పారిపోయారు. అప్పుడు ఎవరూ ఆ విషాన్ని ఆపలేకపోయారా? ఎవరూ చెయ్యలేకపోయారు. అందుకే అందరూ నీ తండ్రి దగ్గరకు వచ్చారు. శివుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రపంచాన్ని రక్షించడానికి ఆ విషాన్ని తానే తాగేశాడు. ఆ విషం వల్ల ఆయన శరీరానికి ఏమైంది? ఆ విషం ఆయన గొంతులోనే ఆగిపోయింది. ఆయన గొంతు నీలంగా మారింది. అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. అమ్మా, ఎంత గొప్ప త్యాగం చేశారో నాన్న. కాని ఆయన మెడలో పాము ఎందుకు? ఆ విషం నుంచి ఎప్పటికీ వేడి వస్తూనే ఉంటుంది. ఆ వేడిని తగ్గించడానికి దేవతలు వాసుకిని ఆయన మెడలో ఉంచారు. వాసుకి ఆ విషం యొక్క ఆవిరిని నియంత్రిస్తుంది. అలా నీ నాన్న ఎప్పటికీ కాపాడబడతారు. ప్రపంచం కూడా రక్షింపబడుతుంది. అమ్మా, నాన్న భయంకరమైనవాడు కాదు, ఆయన ప్రేమతో నిండిపోయాడు. అవును నా బిడ్డా, ఆయనకు బంగారం, రాజప్రాసాదాలు ఏమీ అవసరం లేదు. ఆయనకు కావలసింది కేవలం మన భక్తి, ప్రేమ మాత్రమే. అందుకే ఆయనను భోళా శంకరుడు అని అంటారు. ఆ రోజునుంచి చిన్న వినాయకుడు తన నాన్న మెడలో ఉన్న పామును చూసి ఇక భయపడలేదు. దానిని ఒక శక్తివంతమైన రక్షకుడిగా గౌరవించాడు. ఓం నమః శివాయ.